రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శిరీష. ప్రకృతి విపత్తులు ఎక్కువగా ప్రభావం చూపేది మామిడి పంటపైనే. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూత, మార్చ్, ఏప్రిల్లో కాతకు వచ్చే మామిడి ఎక్కువగా గాలి, వాన బీభత్సానికి నేలపాలవుతుంటుంది. మార్చి మొదలు ఎండాకాలం పూర్తయ్యే వరకు తరచూ వచ్చే గాలివానలకు నష్టం వాటిల్లుతుంది. అందుకే బీమా చేయించుకోండి, ధీమాగా ఉండండి అంటోంది తెలంగాణ ప్రభుత్వం. బీమా చేయించాలంటే ప్రాసెస్ ఏంటి, ఎంత ప్రీమియం కడితే ఎలాంటి పరిహారం పొందవచ్చో తెలుసుకుందాం. మామిడి చెట్టుకు బీమా సౌకర్యం కల్పించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పూత, కాత రాకపోవడం, వాతావరణ మార్పులతో పంటకు నష్టం వాటిల్లినప్పుడు ఆర్థికంగా రైతును ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం రబీలో డిసెంబర్ 15 నుంచి మే 31వ తేదీ మధ్య పంటకు నష్టం జరిగితే బీమా చేసుకున్న రైతులకు పరిహారం అందిస్తారు. బీమా చేసుకునేందుకు డిసెంబర్ 14వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. మామిడి పంటకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం రైతుకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని అధికారులు వివరిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులు తప్పనిసరిగా మామిడి పంటకు బీమా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో తోటలోని మామిడి చెట్ల సంఖ్యను బట్టి ప్రీమియం మినహాయించి బీమా కంపెనీలకు చెల్లిస్తారు. బ్యాంకు నుంచి రుణం పొందని రైతులు మామిడి పంటకు స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలి. బీమా చేసుకున్న పంటకు అధిక వర్షాలు, అకాల వర్షాలతో నష్టం జరిగినప్పుడు పరిహారం పొందవచ్చు. చీడపీడలు, తెగుళ్లు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, అధిక గాలి తీవ్రత, గాలి దుమారం, వడగండ్ల వర్షాలతో పంటకు నష్టం జరిగితే బీమా వర్తిస్తుంది. మండలం యూనిట్గా ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాల్లో నమోదయ్యే వాతావరణ అంశాల ఆధారంగా పంట నష్టం అంచనా వేస్తారు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న మామిడి చెట్టుకు 23 రూపాయల చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలి. మామిడి చెట్టుకు నష్టం జరిగితే ఒక్కోదానికి 450 రూపాయల చొప్పున పరిహారం అందిస్తారు. 15 నుంచి 50 ఏళ్ల మధ్య గల మామిడి చెట్టుకు 43 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాలి. పంట నష్టం జరిగితే చెట్టుకు 850 రూపాయల చొప్పున పరిహారం అందిస్తారు. మామిడి తోటల రైతులు డిసెంబర్ 14 వరకు బీమా చేయించుకునేందుకు అవకాశం ఉంది. ఈ పథకంలో చేరడానికి ఏదైనా బ్యాంకులో దరఖాస్తు పూర్తి చేసి ప్రీమియం చెల్లించాలి. లేదంటే మండల కేంద్రంలో ఉండే జనరల్ బీమా కంపెనీ కార్యాలయంలో బీమా ప్రీమియం చెల్లించి పంటకు వాతావరణ ఆధారిత బీమా చేసుకోవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, గాలి దుమారం, పెనుగాలులు, వడగండ్ల వర్షాలతో పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రతి రైతు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో చేరాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపోకుండా ఆర్థిక భరోసా ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ మంది రైతులు తమ వ్యవసాయోత్పత్తులను పంట పొలాల్లోనే అమ్ముకుంటున్నారు. ఆ సమయంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరిగినా, ధరలు పెరిగినా పొందలేకపోతున్నారు. అందుకే రైతు బంధు పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రైతు బంధు పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందామా? ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ విధంగా రైతు నష్టపోకుండా అనుకున్న ధర వచ్చే వరకు సరుకు నిల్వ ఉంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. 6 నెలల పాటు ఎలాంటి వడ్డీ వసూలు చేయకుండా సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించింది. అవసరమైతే రైతు దీనిపై రుణం తీసుకునే వెసులుబాటునిచ్చింది. సరుకు నిల్వ ఉంచుకున్న రైతు అనుకోని ప్రమాదాల బారిన పడితే వారికి రైతు బీమా పథకం అండగా నిలుస్తోంది. రైతుకు జరిగిన ప్రమాదాన్ని అంచనా వేసి పరిహారం చెల్లిస్తారు.
ఈ పథకాలపై రైతుకు పూర్తిస్థాయి అవగాహన ఉంటే పండించిన పంటల్ని ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటుంటుంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొస్తారు. సరైన గిట్టుబాటు ధర లేక ఎంతో కొంతకు అమ్ముకుని ఇంటిదారి పడతారు. పండించిన పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉందన్న విషయం తెలియక అరకుర ధరలకు పంట ఉత్పత్తులను అమ్ముకుని నష్టాల పాలవుతున్నారు. వీరి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు గోదాములలో నిల్వ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకుగాను రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం గురించి రైతులు తెలుసుకుంటే పండించిన పంటలకు మద్దతు ధర పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకంపై అవగాహన లేక రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. పంట నిల్వ ఉంచుకుని మార్కెట్లో అధిక ధర ఉన్నప్పుడు అమ్ముకునే వెసులుబాటుంటుంది. దీనివల్ల రైతు ఎక్కువ ధర పొందడమే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు బంధు పథకం ద్వారా నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు 6 నెలల పాటు వడ్డీ రాయితీ ఉంటుంది. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత 181వ రోజు నుంచి 270 రోజుల వరకు వారు 12% వడ్డీ వసూలు చేస్తారు. నిల్వ ఉన్న సరుకు మొత్తం విలువలో 75% లేదంటే గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే సదుపాయాన్ని రైతు బంధు పథకం ద్వారా పొందవచ్చు. రైతులు నిల్వ ఉంచిన ఉత్పత్తులకు పూర్తి భద్రతతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తారు. 6 నెలల పాటు గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు వీలుంటుంది. అప్పటికీ పంటకు ఆశించిన ధర రాకపోతే రైతుల అభ్యర్థన మేరకు 270 రోజులు నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పిస్తారు. రైతులు పండించిన కందులు, మినుములు, సోయాబీన్, పెసర, వేరుశెనగ, నువ్వులు, మొక్కజొన్న పంటలను నిల్వ ఉంచుకునేందుకు జిల్లాల్లో గోదాములున్నాయి. మార్కెట్ కమిటీ గోదాములు, సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి గోదాముల్లో రైతులు నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉంది. అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన తమ ఉత్పత్తుల్ని మార్కెట్ యార్డులో అమ్మేందుకొచ్చిన రైతులు ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా వారికి బీమా సొమ్ము చెల్లించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లినప్పుడు విద్యుత్ ప్రమాదం, పాము కాటు, ఇతర కారణాలతో మరణిస్తే వారికి ఈ రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రైతులు, దడ్వాయిలు, హమాలీలు, ఇతర కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా పరిహారం అందజేస్తారు. రైతులు ఈ బీమా పథకం గురించి తెలుసుకుని సకాలంలో స్పందిస్తే వారు పండించిన పంటలకు రైతు బంధు పథకం ద్వారా, రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అది రాతి నేల, ఎర్రమట్టి దిబ్బలు, ఎక్కడ చూసినా బీడువారిన భూమే. వాటంతటవే పెరిగే తాడి చెట్టులు, పిచ్చి మొక్కలు, వర్షం కురిస్తే దానిపై ఆధారపడే మెట్ల పంటలు, అది అక్కడి పరిస్థితి. అటువంటి భూముల్ని మట్టి కోసం అమ్ముకున్న రైతుల నుంచి కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు నిలువెత్తు గోతులుగా తవ్వుకుపోయారు. చూసేందుకు భూకంప బాధిత ప్రాంతంగా ఉంటుంది. అటువంటి 50 ఎకరాల భూమిని కఠోర శ్రమతో సుందరవనంగా తీర్చిదిద్దిన వైనంపై ప్రత్యేక కథనం. అసలే రాతి నేల, ఎర్రమన్ను. ఇక పంట ఏంటనుకునే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు 4 రైతులు సమిష్టి వ్యవసాయంతో ఔరా అనిపిస్తున్నారు. నీటిని ఏ విధంగా ఒడిసిపట్టాలనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యమం చేపట్టారు. కానీ ఈ ఆదర్శ రైతులు తమ పొలంలోనే 3.5 ఎకరాల్లో ఓ పెద్ద ఇంకుడు గుంత తవ్వారు. అది 40 అడుగుల లోతున ఏర్పాటు చేశారంటే నీటిని ఏ విధంగా ఒడిసిపట్టొచ్చో రైతులోకానికి చూపిస్తున్నారు. ఈ 50 ఎకరాల్లో కురిసిన ప్రతి వర్షపు చుక్క ఈ 2 చెరువులకు చేరాల్సిందే. ఒకప్పుడు తాడి చెట్లు, పిచ్చి మొక్కలు తప్ప ఏ పంట లేని ఈ ప్రాంతంలో ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా ప్రతి చెట్టుకు నీరందిస్తున్నారు. ఫామాయిల్, కొబ్బరి, మామిడి, వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలతో పాటు పాలీహౌస్ ద్వారా పూల సాగు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ప్రకృతి తాండవిస్తోంది. గతంలో ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూసిన వారు ఇప్పుడు చూస్తే నమ్మశక్యం కాని అద్భుతంగా భావించక మానరు. ఒక్కొక్క ఎకరం తీసుకుని
ఈ గోతులుగా ఉన్న భూములని అన్నీ లెవెలింగ్ చేసుకుంటూ వచ్చి మేము ఈ పామాయిల్ ముందు కొంట పామాయిల్ మొక్కలు వేయడం జరిగిందండి. పామాయిల్ మొక్కలు వేయడం జరిగిన తర్వాత ఈ బోర్లు పర్మిషన్ గట్ట పెట్టుకుని ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ భూమిని ఇలాగ సారవంతంగా చేసి మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ అన్నది ఇంకుడు గుంటలు అన్నదే ఈ చెరువులు తవ్వుకుంటాం అన్నది మొదలు అడిగి పెట్టిన తర్వాత మేము ఇక్కడ 4 ఎకరాల దాంట్లో ఒక చెరువు తవ్వామండి. ఆ చెరువులో ఉన్న మట్టి అంతా పైకొచ్చి గోతులన్నీ లెవెల్ చేసి ఆ లెవెల్ చేసిన భూములన్నీ కూడా మాకు ఈ పామాయిల్ తోట వేసుకోవడానికి అనుకూలంగా మార్చడం జరిగిందండి. 40 అడుగులు లోతు ఈ చెరువు తవ్వామండి. ఈ 40 అడుగుల లోతు చెరువులోని రమారమి ఇంచుమించు 30 అడుగుల వరకు నీరు ఉంటుందండి ఎప్పుడు. అంటే మాకు ఇక్కడ ఈ చేలో ఎక్కడ వర్షం కురిసినా ఆ వర్షం నీరు అంతా ఆ చెరువులోకి వచ్చి మాకుని మా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వాడుకోవడానికి ఆ నీరుని మేము వాడుకుంటున్నాం అండి. ఇందులో ఈ పామాయిల్ తోట కాకుండా 2 ఎకరాలలో పాలియో హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయడంతో 2 ఎకరాల్లో పాలియో హౌస్లు వేయడం జరిగిందండి. అందులో ఇప్పుడు నాసిక్ ఇతర రాష్ట్రం నుంచి సేకరించి ఇప్పుడు హాలండ్ వెరైటీ చామంతి వెరైటీ ఈ పాలియో హౌస్లో వేయటం జరుగుతుందండి. ఇప్పుడే అవి వేయడం జరిగిందండి. ఇంకా పంట రావాలంటే 90 రోజులు పడుతుందండి. దాంతోపాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీరు పొదుపు చేయాలన్న కాన్సెప్ట్ పెట్టారో టోటల్గా ఇక్కడ మా చెరువులో 30 అడుగుల లోతులో నీరు ఎప్పుడూ మాకు అలాగ ఉంటుందండి. ఆ నీరుని మేము ఏం చేస్తున్నామంటే అండి, మాకు ఏ రోజన్నా బోర్లు ఇబ్బంది గట్రా వచ్చినప్పుడు ఆ వాటర్ని మేము ఈ మొక్కలకి డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ఒక ఎకరంలో ఒక చెరువు అండి, ఒక దిక్కున 3.5 ఎకరాల్లో ఒక చెరువు అండి. మొత్తం 4.5 ఎకరాల్లో నీరు ఎప్పుడూ ఉంటుందండి మాకు చెరువులోని. 4 ఏళ్ల క్రితం ఇక్కడి రైతులు గ్రానైల్కు భూమి అమ్మేశారు. గోతులు రాళ్లతో ఉన్న ఈ ప్రాంతాన్ని పచ్చని క్షేత్రంగా తీర్చిదిద్దారు ఈ ఆదర్శ రైతులు. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెనికి చెందిన గున్నం వీరభద్రరావు, సురేష్ కొంతమంది స్థానిక రైతులతో చేయి కలిపి వ్యవసాయం లాభసాటిగా మార్చారు. ఇక్కడే గోశాల నిర్మించి గో సంబంధిత వ్యవసాయాన్ని చేపట్టారు. ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త పాలేకర్ సిద్ధాంతాన్ని అక్షరాలా పాటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకుని సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారు. 50 గోవులను కొనుగోలు చేసి తోటలో పోషిస్తున్నారు. వీటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో ప్రకృతి సిద్ధ వ్యవసాయం చేపట్టారు. వానపాముల విసర్జితాలతో ఎరువు తయారు చేసి ఆయిల్ ఫామ్ మొక్కలకు అందించడం ద్వారా మంచి దిగుబడులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో దిగుబడులు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్షేత్రం పనితీరు గురించి వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు ఆర్థిక సాయం అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావటం వీరికి ఎంతో ఆనందం కలిగించింది. అంతర పంటలో మినపసేను చల్లేవండి. మినుములు, కొబ్బరి మొక్కలు టోటల్గా ఇక్కడ వచ్చి గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టామండి. అంతా సోలార్ ద్వారానే డ్రిప్ ఇస్తున్నాం. కడియం నుంచి తెచ్చిన హైబ్రిడ్ కొబ్బరి అండి. ఆగో చెరువు చుట్టూరు కొబ్బరి. ఆ చెరువులోనేమో చేప వేసామండి. ఇంతకుముందు ఒకసారి పంట తీయడం జరిగిందండి. ఇప్పుడు పూర్తిగా చేప ఉందండి. అందులో 2 చెరువుల్లో కూడా చేప వేయడం జరిగిందండి. ఫలితం మాత్రం 100% ఎక్కువ ఇస్తుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే పామాయిల్ క్రాప్ స్టార్ట్ అయిందండి. ఇందులో అసలు మొక్క మొలదనివ్వరండి. మీరు చూశారు కదా భూమి, అసలు ఇందులో పచ్చ మొక్క మొలదనివ్వరు. మా ఆవులు 50 ఆవులు అండి. 50 ఆవులు శ్రేష్టంగా ఆవులన్నీ మేత కొరతలేదు. మా పామాయిల్ మొక్కలు మామూలుగా బయట ఉన్న మొక్కల కంటే బ్రహ్మాండంగా గ్రోత్ వస్తుందని మేము అనడం కాదండి. ఇది మన పామాయిల్కి సంబంధించిన డిపార్ట్మెంటు 10 రోజులకి 15 రోజులకి ఒకసారి వస్తూ ఉంటారండి. వచ్చి వాళ్ళు చూసి చాలా బాగుంది, వాటర్ బాగుంది, మట్టి బాగుంది, అన్నీ కూడా మొక్క గ్రోత్లో ఏ ఇబ్బంది కూడా లేదని వాళ్ళు కంటిన్యూ సర్టిఫై చేయడం జరుగుతుందండి. సాధారణంగా ఎక్కడైనా చెరువులంటే 5 నుంచి 6 అడుగులకు మించి ఉండవు. కానీ ఈ పంట పొలాల్లో తవ్విన చెరువులు సుమారు 40 అడుగులకు పైగా పెద్ద కందకంలా తవ్వారు. అతిపెద్ద ఇంకుడు గుంతల్లో చేపల పెంపకం చేపట్టి లాభాలు పొందొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున చేప పిల్లలను చెరువులో వదిలారు. వాటి ఎదుగుదలకు అవసరమయ్యే ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మంచి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. గోవులతో పాటు మరికొద్ది రోజుల్లో మరో 50 పాడి గేదెలను కొనుగోలు చేసి ఫారం నెలకొల్పాలని భావిస్తున్నట్లు ఈ ఆదర్శ రైతులు చెప్తున్నారు. మేము 4 స్నేహితులం కలిపి ఇక్కడికి 1 ఎకరం భూమితో 1 ఎకరం భూమి కొనుగోలు చేసి ఇక్కడ రావటం జరిగిందండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇలాగ ఒక 45 ఎకరాల వరకు
ఇక్కడ డెవలప్మెంట్కి చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి. ఆ నిర్ణయం గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు పథకం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము కష్టపడి పనిచేయటం జరిగిందండి. ఇక్కడ మా దగ్గర ఒక 30-35 మంది నిరంతరము కూలీలకు భృతి కల్పించి వాళ్ళకి ఆదర్శంగా మేము ఉన్నామండి. మాకు చంద్రబాబు నాయుడు గారు ఈ నీరు చెట్టు ఇచ్చిన పథకంకి మాకు ఒక 60% లబ్ధి చేకూర్చింది. కనమదంతా మా కష్టార్జితంతో అందరం కలిసి ఇది వ్యవసాయ క్షేత్రం కింద దీన్ని తీర్చిదిద్దుకున్నామండి. చాలామంది వ్యవసాయం లాభసాటి కాదంటారు. ఒకసారి లాభసాటి అయిందో లేదో ఒకసారి మా సైట్లోకి వచ్చి వస్తే తెలుస్తుంది. మేము అన్నీ కూడా ఇక్కడ వాటర్కి సంబంధించిన అన్ని బోర్లు అన్నీ కూడా ఇలా నడుపుతున్నామన్నది ఒకసారి వచ్చి వస్తే తెలుస్తుంది. మేము సోలార్ మీద కూడా నడుపుతాం. ఇక్కడ ఇందులో పామాయిల్ మొత్తం పళ్ళ మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇందులోనూ మినిమం వండుతుంది, అంతర పంటకే మినిమం వేస్తాం. మొత్తం ఎటు చేయడం అన్నీ ఇందులో మాకు ఉన్నాయన్నీ ఉంటాయి. ఒక 40 ఆవులు పెంచుతాం. ఒక 40 నుంచి ఒక 60 మయ్యాన్ని అన్ని రకాల ఆవులు పెంచుతాం. అదే మేము కరెంటుతో కూడా మాకు ఇబ్బంది లేదు. మేము ఆల్రెడీ 2 సోలార్ బోర్లు కూడా నడుపుతున్నాం. సోలార్ని మేము భూమిలో నీరే కాకుండా మా చెల్లో మా ఇంకుడు గుంటలోనే నీరుంది మా దాని తోడుకుని వాడుకుంటున్నాం. ఇక్కడ వ్యవసాయం నుంచి మొక్కల మీద పాయల మొక్కలు గట్రా చూసుకుంటామండి. అది నేను ట్రాక్టర్ మీద ఉంటానండి. ఈ వ్యవసాయం అంతా 3 సంవత్సరాల నుంచి మేము అలా చేసుకుంటూ ఉంటామండి. ఇక్కడ బాగా ఉంటుందండి. పనులు కూడా లేనప్పుడు మాకు 25-30 మంది ఎప్పుడు చేస్తామండి. అలాగే దూడని గట్రా ఇవన్నీ వ్యవసాయాన్ని చూసుకొని ఉంటాం. అప్పుడు 3 సంవత్సరాలు బట్టి ఇక్కడ వ్యవసాయం పని పామెల మొక్కలు చెక్కుంటానండి, పెంట వేసుకుంటానండి, అలాగ ఆవులకి గడ్డి మీకు తెచ్చుకుంటానండి. అలాగా మాకు పని చెప్తున్నారండి. ఈ క్షేత్రంలో 30 మంది వ్యవసాయ కార్మికులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏ సినీ నిర్మాత చూసినా సినిమా తీసేందుకు అనువుగా ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఆమె అందరు రైతుల్లా కుమిలిపోలేదు. కళ్ల ముందే పంట ఎండుతున్నా మదనపడలేదు. వర్షం కోసం రైతులందరూ ఆకాశం వైపు చూస్తుంటే ఆమె మాత్రం పంట సాగుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. తన కృషి ఫలించింది. బోరులో నీరు తక్కువగా ఉన్నా బంగారు పంటలు పండిస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తీవ్ర వర్షాభావం, ఆరుతడులకు నీరు దొరకటమే గగనం. కళ్ల ముందే నిట్ట నిలువునా పంటలు ఎండిపోతున్న వైనం. ఇది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెద్దన్నపల్లి గ్రామం రైతుల పరిస్థితి. 500 అడుగుల మేర బోరు వేసినా చుక్క నీరు కూడా లభించని దుస్థితి. కరువు నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతోనే ఇక్కడి రైతులు కంది, మిర్చి, పెసర, మినుము వంటి పంటలు సాగు చేస్తుంటారు. వరనుడిపై ఆశతో చినుకు రాలకపోతుందా అని ఎదురుచూస్తున్న రైతులకు నేటికి వర్షం జాడే కనిపించటం లేదు. వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో గ్రామానికి చెందిన హైతమాదేవి కరువు పరిస్థితులను చూసి కుంగిపోలేదు. అందరి రైతులకు భిన్నంగా ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక సాగు పద్ధతులను లోతుగా ఆకళింపు చేసుకున్నారు. డ్రిప్ సేద్యం ఒక్కటే తన పంటలకు రక్షణ అనుకున్నారు. బోరులో వస్తున్న అరకుర నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అధికోత్పత్తి సాధిస్తున్నారు. హైతమాదేవి 10 ఎకరాల కౌలు భూమిలో 6 ఎకరాల్లో కంది, 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే ఈమె మాత్రం ప్రభుత్వం నీటి పొదుపు కోసం రాయితీపై ఇస్తున్న డ్రిప్ పరికరాల గురించి తెలుసుకున్నారు. 90% రాయితీపై ఇస్తున్న డ్రిప్ పరికరాలను తీసుకుని తమ పొలంలో బిగించుకున్నారు. మిరప తోటకు తడులు ఇవ్వటం మొదలుపెట్టారు. మిరప చెట్లు కళకళ్లాడుతూ పూత వచ్చి కాయలు కాసే దశలో ఉన్నాయి. మేము 10 ఎకరాల కౌలు తీసుకొని మిరప పెట్టాం సార్. వర్షాలు లేని దానివల్ల డ్రిప్ ఏజెన్సీ పెట్టించుకొని గవర్నమెంట్లో ఈ సబ్సిడీ పథకం పెట్టి డ్రిప్ తెచ్చుకొని డ్రిప్ వరిసి 3 ఎకరాలు సాగు 4 ఎకరాలు చేస్తే 3 ఎకరాలు డ్రిప్ ఇచ్చారు సార్. దాని ద్వారాగా వర్షాలు పడకపోవడంతో కొంచెం తడుపుకుంటే ఇప్పటికేం బాగానే ఉంది సార్ తోట. 10 ఎకరాలు 4 ఎకరాలు మిరప పెట్టాము, 6 ఎకరాలు కంది పెట్టాము. మంచి లాభం వచ్చింది. మేము చేసిన కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది సార్.
ఇప్పటికే ఎకరాకు 9 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వచ్చిందంటే ఈమె కృషి తెలివితేటలే కారణం. బోర్లలో అరకుర వచ్చే నీటిని చుక్క కూడా వృధా కానివ్వటం లేదు. పంట ఎండకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అంతేకాదు, సాధారణ సాగులో కంటే ఈ డ్రిప్ ద్వారా అధికోత్పత్తి సాధిస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ ద్వారా రైతులు పంటలు పండించగలిగితే లాభాలు సాధించవచ్చు, కరువు పరిస్థితుల నుంచి బయటపడొచ్చు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెల తల్లి కార్యక్రమం. నమస్తే.